పప్పులేవి నానబెట్టకుండా 15 నిమిషాల్లోనే ఇంట్లో ఉన్న వాటితోనే స్పంజ్ దోస బ్యాటర్ ప్రిపేర్ చేయొచ్చండి. దానికోసం బౌల్లోని 1 కప్పు అటుకులను శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇందులోని 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు పెరుగు వేసి అంతా ఒకసారి కలుపుకొని 5 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. 5 నిమిషాల తర్వాత 1 కప్పు వాటర్ వేసుకొని అంతా ఒకసారి కలిపి మిక్సీ జార్లోని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ బ్యాటర్లోని 3/4 టీ స్పూన్ బేకింగ్ సోడా, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. 5 నిమిషాల తర్వాత ప్యాన్ బాగా వేడైన తర్వాత గరిటతో ఒకసారి వేసుకొని వదిలేయాలి, స్ప్రెడ్ చేయకూడదు. వీటిని దోశలాగా కాకుండా ఇలా వేసుకొని తింటే టేస్ట్ బాగుంటుంది. కొంచెం నూనె వేసుకొని మూత పెట్టి 3 నిమిషాల తర్వాత మరోవైపు కూడా తిప్పి మూత పెట్టి కాలిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. ఈ దోశలు వేడిగా ఉన్నప్పుడు ఒకదాని మీద ఒకటి వేస్తే అతుకుపోతాయండి. చల్లారిన తర్వాత ఏమీ అంటుకోవు. దీనికి కాంబినేషను హోటల్ స్టైల్ టమాటో చట్నీ చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీడియోలోని పోస్ట్ చేస్తాను.